వద్దన్నయ్య, వాడి డబ్బు వాడికి తిరిగిచ్చేయి. మనకి చాలు. ఇవ్వను. ఇచ్చే వరకు నేను ఊరుకోను. ఏంటి నోటీసు? ఇప్పుడు ఈ గొడవలేమీ నాకు అవసరం లేదు. నా డబ్బు నాకు ఇచ్చి నీ పేపర్లు నువ్వు తీసుకో. వాడేమో కేసు పెట్టాడు. ఆ డబ్బు తిరిగిచ్చేసి డాక్యుమెంట్స్ వెనక్కి తీసుకుంటే కానీ కేసు విత్డ్రా చేసుకోను అంటున్నాడు. కేసుకి భయపడి బావ డబ్బిచ్చేసి డాక్యుమెంట్స్ వెనక్కి తీసుకుందాము అనుకుంటే నేను కమిషన్ తీసుకున్న విషయం బయటపడుతుంది. 50 లక్షలు నేను తీసుకున్నానని తెలిస్తే బావ ఊరుకుంటాడా? చంపేస్తాడు. డబ్బు మన దగ్గరే ఉండాలి, కాగితాలు ఆ భానుప్రకాష్ దగ్గరే ఉండాలి. ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి బావకి ఆలోచన రాకుండా చేయాలి. ఏదో ఒకటి చేయాలి, తప్పదు. బావా, నువ్విలా బాధపడుతూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది బావా. ఈ కేసులు పెట్టడం ఏంటి, ఈ గొడవలేంటో? అసలు వాళ్ళు మనుషులేనా? ఆ రోజేమో ఆ హరిప్రసాద్ పోలీసుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయించాలని చూశాడు. ఇప్పుడు చూస్తే సొంత తమ్ముడే నీ మీద కేసు పెట్టాడు. నిజంగా అసలు ఆ మాధవికి నీ మీద ప్రేముంటే కేసు పెడతాడా చెప్పు? ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు బావా? అర్థం కావడం లేదా లైక్య? మాధవ్ కేసు పెట్టాడని నువ్వు బాధపడుతూ కూర్చోవటం కాదు బావా. ఏ కేసు పెట్టడం వాళ్ళకైనా తెలుసు, తిరిగి నువ్వు కూడా పెట్టొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు లైక్య? వాడు తప్పు చేశాడని నన్ను కూడా అదే తప్పు చేయమంటావా? నిన్ను తప్పు చేయమనటం లేదు బావా, వాళ్ళకి లేని బాధ నీకెందుకు అంటున్నాను. నువ్వు ఆలోచించినంతైనా వాళ్ళు ఆలోచించారా? అయ్యో, మా అన్నయ్య నన్ను అలా చూశాడు, ఇలా పెంచాడు అని ఒక్క క్షణమైనా వాళ్ళు ఆలోచించుంటే అసలు నీ మీద కేసు పెట్టేవాడా? పైగా మనం తీసుకున్న డబ్బులు వెనక్కిస్తే కాని కేసు విత్డ్రా చేసుకోనని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు అతను కేసు విత్డ్రా చేసుకోవాలి అంటే డబ్బులు తిరిగిచ్చేసేయాలి. ఇంటి పత్రాలన్నీ తీసుకుని రావాలి. తీసుకొస్తావా బావా? తీసుకురావచ్చు బావా, కాని ఎప్పుడు? అన్నయ్య ఇలా చెయ్యొద్దు, మనం కష్టపడదాం అని మంచిగా నీతో చెప్పి నిన్ను ఒప్పించుంటే అప్పుడు తీసుకురావచ్చు. కాని ఇలా కేసు పెట్టి మరీ బెదిరిస్తున్నాడంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ డబ్బులిచ్చి కాగితాలు తీసుకుని వచ్చావే అనుకో, నువ్వు మీ తమ్ముడికి భయపడినట్టే అవుతుంది. ఆ హరిప్రసాద్ భూమిని గెలిపించినట్టే అవుతుంది. ఏం బావా, ఆ మాధవ్ లేకుండా నువ్వు ఎదగలేవా? ఎదిగి చూపించాలని నీకు లేదా? ఇప్పుడు వెళ్ళి మనం పత్రాలు తెచ్చుకున్నాము అంటే రేపటి నుండి ప్రతి దానికి కేసు పెట్టి బెదిరించడం మొదలు పెడతాడు. సరే, నీ తమ్ముడి మీద ప్రేమతోటి ఆ డబ్బులు నువ్విచ్చేసి కాగితాలు తెచ్చావని అనుకుందాం. ఆ తర్వాత ఆ డబ్బులు మళ్ళీ ఎలా అరేంజ్ చేస్తాం? ఉన్న హోటల్ మూతపడేలా ఉంది. ఎలాగో మనం కొత్త హోటల్ కట్టాలి అనుకున్నాం. ఈ కాగితాలు లేకుండా ఇంకా ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారు? అంటే మనం చేతకాని వాళ్ళలాగా ఇలా ఉండిపోవాల్సిందేనా? ఆ భూమి హరిప్రసాద్ వాళ్ళు కోరుకున్నట్టు ఏం చేయలేని వాళ్ళలాగా మిగిలిపోవడమేనా? లేదా లైక్య, ఆ హరిప్రసాద్ చేతిలో ఓడిపోకూడదు. వీటన్నిటికీ కారణం ఆ హరిప్రసాద్ అనే నాకు తెలుసు. కానీ ఏం చెయ్యాలో, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు. బావా, నువ్వు చేయలేవు. కానీ అవతలి వాళ్ళు నీ మీద కుట్రలు చేస్తూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోలేను. నువ్విలా బాధపడుతూ ఉంటే చూస్తూ బాధపడాల్సిన అవసరం నాకేంటి బావా? తను మాత్రం తన భర్తతో హాయిగా ఉండొచ్చు, మనం మాత్రం బాధలు పడుతూ ఉండాలా? వాళ్ళకి భయపడుతూ ఉండాలా? బావా, నువ్వేం చేయకు. ఏం చేయాలో నేను చూసుకుంటాను. నా మీద ప్రేమే ఉంటే నువ్వు మాట్లాడకుండా ఉండు చాలు. నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది నువ్విలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి కాదు బావా. నిన్ను బాధ పెట్టిన వాళ్ళెవ్వరినీ నేను క్షమించను. క్షమించే మంచితనం నీకుందేమో,
నన్ను కొట్టినా భరిస్తాను, తిట్టినా భరిస్తాను, కానీ నా బావని బాధ పెడితే మాత్రం మా అమ్మ నేనే క్షమించను. ఇంకీ విషయం నాకు వదిలే బావా, నేను చూసుకుంటాను. బంతిప్పుడు మళ్ళీ నా కోర్టులోకొచ్చింది. ఆడిస్తానుగా.